ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ సర్వ విశ్వం ఆయన చేతి పని. ఎందుకంటే ప్రతి గ్రంథములో, అంటే హిందూ గ్రంథాలు కానీ, ముస్లిం గ్రంథాలు కానీ, క్రిస్టియన్ బైబిల్ కానీ, ఏ గ్రంథములైనా కానీ ఈ భూమి గురించి, ఈ విశ్వం గురించి తేటగా వ్రాయబడిన గ్రంథం ఒక పరిశుద్ధ గ్రంథం మాత్రమే. అది సత్యాన్వేషణ చేస్తే తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథములో భూమి యొక్క పునాదులు ఎలా ఏర్పడ్డాయి, ఈ విశ్వాన్ని ఎలా చేశాడు దేవుడు, ఈ విశ్వ రహస్యాన్ని గురించి అన్నీ కూడా ఆ పరిశుద్ధ గ్రంథమైన ఆది కాండంలో వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వము ఎలా తయారు చేయబడిందో ఆదికాండం మనం చదివితే తెలుస్తుంది. ఆదికాండము ఆ గొప్పతనమే, ఆ విశ్వం ఆయన చేతి పని. ఆయన కలుగును గాకంటే కలిగినది. ఆయన ఆయన వాక్కు బయలుదేరకముందే భూమి ఆకాశములు కలిగినవి. ఆయన చేతి పని. చంద్రుడు కలుగును కాకుండా చంద్రుడు కలిగాడు, సూర్యుడు కలుగును కాకుండా సూర్యుడు కలిగాడు. గొప్ప జ్యోతులు, నక్షత్రాలు ఆకాశం నుంచి వేరుపరిచాడు ఆ భూమిని, ఆకాశాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వం యొక్క గొప్పతనము బైబిల్లో మాత్రమే ఉంది. అది కూడా సైన్యములకు అధిపతి యెహోవా ఆయన చేతి పని ద్వారా, ఆయన జ్ఞానము ద్వారా, ఆయన బలము ద్వారా ఈ విశ్వాన్ని తయారు చేశాడు. ఈ విశ్వము ఆయన చెప్పినట్టుగా నడుస్తుంది. ఎందుకంటే ఆకాశములో ఈ భూమిని వేలాడదీశాడు. భూమికి ఒక పునాది లేదు, గ్రహాలకు ఒక పునాది లేదు, చంద్రుడికి ఒక పునాది లేదు, సూర్యుడికి ఒక పునాది లేదు. విశ్వములో భూమి యొక్క గొప్పతనాన్ని విశ్వమంతా తెలుసుకోవాలని, ఒకప్పుడైతే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆది కాండము ఆ మొదటి అధ్యాయం చదువుకుంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎట్లయితే గ్రహాలు స్టిల్ ఇప్పుడు కూడా శూన్యముగా ఉన్నాయో, ప్రతి గ్రహం మీద శూన్యము, మట్టి, రాళ్ళు తప్పితే అక్కడ జీవం లేదు. అలాగే ఈ భూమి కూడా జీవము లేకుండా శూన్యముగా ఉంటే ఇతర గ్రహాల్లాగా ఆ భూమి మీద అది కలుగును గాక, విత్తనములు ఇచ్చు చెట్లు కలుగును గాక, వృక్షములు కలుగును గాక, సముద్రాన్ని అంటే ఆకాశంలో ఆ జలాలు అవి ఎల్లాలాడుతూ ఉంటే జలాలను వేరుపరిచి ఒకచోట కూర్చి వాటికి సముద్రములని పేరు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రముల నుంచి ఆకాశ పక్షులు వచ్చునుగాక, సముద్ర జల జీవరాశులు ఉత్పత్తి చేయునుగాక అని పలికాడు. ఎన్నో జీవరాశులు, ఎక్కువ పర్సెంట్ అంటే 99% జీవరాశులన్నీ కూడా, జీవజాతులన్నీ కూడా, ప్రాణి ఉన్న ప్రతి జీవి కూడా సముద్రం నుంచే వచ్చిందే. ఈ మొక్కలు, వృక్షాలు భూమి నుంచి వచ్చాయి, విత్తనము నుంచి చెట్లు భూమి నుంచి వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ఒక అందమైన భూమిని ఆయన క్రియేట్ చేశాడు. ఒక అందమైన ఈ భూమిని ఒక నిరాకారముగా శూన్యముగా ఉంటే ఒక క్రొత్తగా, ఒక పచ్చదనంతో, ఒక గ్రీన్ ప్లానెట్గా చేశాడు. ఆయన చూసినప్పుడు ఆయనకి ఎంతో ఆనందం కలిగింది. ఆయన ఆనందించాడు ఆయన చేసిన సృష్టిని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి ఆయన సొంతం, ఈ విశ్వం ఆయన సొంతం, ఈ జల జీవరాశులు ఆయన సొంతం. ఈ భూమి మీద, అందమైన ఈ భూమి మీద వీటన్నిటిని చేసిన తర్వాత ఒక మానవుణ్ణి తన రూపంలో ఆయన చేసుకున్నాడు. ఆయనే ఆదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించండి. మొదటగా ఈ భూ సిద్ధాంతము, విశ్వ సిద్ధాంతము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచే వచ్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తేటగా వ్రాయబడింది. భూమి ఎలా తయారు చేయబడింది, విశ్వం ఎలా తయారు చేయబడింది, సూర్యచంద్రులు ఎలా తయారు చేయబడ్డారు, భూమి మీద ప్రతి ప్రాణి ఎవరు సృష్టించారు, ఈ జంతు జీవ వృక్ష రాశులు ఎవరు సృష్టించారు, ఈ మనిషిని ఎవరు సృష్టించారు, ఇదంతా కూడా
ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇది సైంటిఫికల్ ప్రూఫ్ అనమాట. ఎంతోమంది దీని మీద రీసెర్చ్ చేసి ఓకే బైబిల్లో రాసినట్టుగానే ఇది జరిగిందని చాలామంది చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చేది ఏంటంటే భూమి ఆయన సొత్తు, ఆయన స్వాధీనం. ఆ భూమి నీది కాదు, నాది కాదు. ఉన్నంతకాలం ఈ భూమి మీద బ్రతికి మరలా తిరిగి మట్టి నుంచి తీయబడ్డాం కాబట్టి మరలా నువ్వు మట్టే కనుక తిరిగి మన్నైపోతావు. ఆయన దయచేసిన ఆత్మ ఆయన దగ్గరికి వెళుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతికి ఉన్నంతకాలం ఆయన్ను కృతజ్ఞతాస్తులు ఆయనకు చెల్లించబద్దులే ఉన్నాం. ఆయనను ఘనపరచబద్దులే ఉన్నాం. ఆయనను కొనియాడబద్దులే ఉన్నాం. ఏది మన సొత్తు కాదు, ఏది మనది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడూ కూడా ఆయనకు లోబడి విధేయుడిగా ఉంటే నీ జీవితంలో నువ్వు అభివృద్ధి సాధించగలవు. అందుకే చెప్తున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయం శుద్ధిగా ఉండి నువ్వు పవిత్రంగా ఉంటే ఆయన చూస్తావు. ఆయన నీ వెంట ఉంటాడు, నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు, నీ అవసరతలు నీ అక్కర్తలు తీస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా సైన్యములకు అధిపతి యెహోవా ఆయన సెలవిచ్చిన దాన్ని బట్టి ఆయన సృష్టించి మనకిచ్చాడని నువ్వు ఖరాఖండిగా చెప్పవచ్చు, ఎవరికైనా చెప్పవచ్చు. అది రాయబడిందని. భూ సిద్ధాంతం, ప్రకృతి సిద్ధాంతం, విశ్వ సిద్ధాంతం ఆదికాండంలో ఆయన పొందుపరిచాడు, ఆ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. నువ్వు ధైర్యంగా చెప్పవచ్చు. ప్రియమైన దేవుడులారా, బైబిల్ అనేది, పరిశుద్ధ గ్రంథం అనేది అది సైంటిఫికల్ ప్రూఫ్. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోనిన ప్రతి ఒక్కరికి తెలుసు. క్రైస్తవ సహోదరులు ఈ విషయాన్ని అనేక మందికి చెప్పండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.